వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. ప్రేమ పేరుతో నమ్మించి శారీరకంగా అనుభవించి గర్భవతిని చేసి పెళ్లి మాట ఎత్తగానే ముఖం చాటేసిన ఓ యువకుడు ఉదాంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మోసపోయిన యువతి గ్రామ వాలంటీర్ కావడం గమనార్హం. కాకినాడ జిల్లా కాజులూరు మండలం చేదుబాడ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చేదుబాద గ్రామంలో వాలంటీర్గా పనిచేస్తున్న ముడుకు స్వప్న ప్రసాదుల మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ప్రసాద్ యువతిని శారీరకంగా అనుభవించి 3వ నెల గర్భవతిని చేశాడు. పెళ్లి చేసుకోమని యువతి కోరగా యువకుడు ముఖం చాటేసి తప్పించుకొని తిరుగుతున్నాడు. ఈ విషయాన్ని గ్రామ పెద్దల దృష్టికి యువతి తీసుకువెళ్లగా ఆ యువకుడిని గ్రామ పెద్దలు నిలదీశారు. యువకుడు ఇంటి ముందు బాధిత యువతి బంధువులు నిరసన వ్యక్తం చేశారు. అయినప్పటికీ యువకుడు పెళ్లికి నిరాకరించడంతో బాధిత యువతి గొల్లపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పినిపే ప్రసాద్పై గొల్లపాలెం ఎస్ఐ తులసిరాం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అదే నా ఆశ, అదే నా కోరిక. నా పిల్లలతోటి నేను సుఖంగా ఉండాలి. అన్యాయం జరిగింది, న్యాయం జరగాలి. జరిపించాలి. ప్రసాద్ బాబుతో పెళ్లి జరిపించాలి. ప్రసాద్ బాబుతో పెళ్లి జరిపించాలి. నా పేరు ముడుకు స్వప్న మాదిరి అండి. నేను చేదువాడ వాలంటీర్గా చేస్తున్నాను. బీకాం వరకు చదువుకున్నానండి. ఇదే రోజుల్లో మా ఫాదర్కి కాల్ ఫ్రాక్చర్ అయితే హాస్పిటల్లో జాయిన్ చేసాం జీజీహెచ్లో. అదే సమయంలో మా గ్రామం చెందిన పినిపే ప్రసాద్ బాబు వాళ్ళ ఫాదర్కి ఫిక్స్ వచ్చిన కారణంగా వేరే వార్డులో జాయిన్ చేశారు. అలా మా ఇద్దరికి పరిచయం ఏర్పడిందండి. అలా ఫోన్ మాట్లాడుకునే వాళ్ళం. పెళ్లి చేసుకుందాం ఇంట్లో ఒప్పించి అనే రీతిలోనే ఉండేది సార్. కొన్ని రోజులకి శారీరకంగా కలుద్దామంటే నేను ఒప్పుకోలేదు సార్. పెళ్ళి అయిన తర్వాత, ఎందుకంటే అబ్బాయి నాకు ఎప్పుడు నమ్మకం ఇవ్వలేదు సార్ పెళ్లి చేసుకుంటాను. తర్వాతే కలుద్దాం, పెళ్ళి అయిన తర్వాతే కలుద్దామని చెప్పాను సార్. నీకు నమ్మకం ఇవ్వాలంటే తాళి కడతానన్నారు సార్. కట్టాడు కూడా. శారీరకంగా మీట్ అవుదామంటే పెళ్లి తర్వాత అని చెప్పాను సార్. ఎందుకంటే అబ్బాయి నాకు ఎప్పుడు నమ్మకం ఇవ్వలేదు పెళ్లి చేసుకుంటాను. అందుకే నమ్మకం లేదని చెప్తే నాకు తాళి కట్టాడు సార్. అప్పుడు ఫోటో తీసుకుంటానని అన్న మీద నీకు నమ్మకం లేదా అన్నారు సార్. సర్లే తిని తాళి కట్టడానికి సిద్ధపడ్డాడు, నన్ను చేసుకుంటాడని నమ్మకంతో తను శారీరకంగా కలిసాను సార్. తను నమ్మి శారీరకంగా కలిసాను సార్. తనతో కలిసిన తర్వాత ఈ ప్రెగ్నెన్సీ వచ్చిన విషయం చెప్పారండి. కొన్ని రోజులుగా అసలు బాగుంటలేదు పరిస్థితి, ఇలా వామిటింగ్స్ అవుతున్నాయి, అసలు ఏం అర్థం కావట్లేదు, పీరియడ్స్ కూడా రాలేదు మంత్ అని చెప్తే నాకు కిట్ తెచ్చి ఇచ్చారు సార్ చెక్ చేసుకోమని. అందులో పాజిటివ్ వచ్చింది. తనకు నేను అది చెప్పాను, ఇది వచ్చిన కిట్లో పాజిటివ్ వచ్చింది ఇలా అని చెప్పేసి. ఇంకా అక్కడి నుంచి తీయించేసుకో, మా ఇంట్లో ఒప్పుకోరు, మా అక్క మా అన్నయ్యలకి ఈ విషయం నేను ఎలా చెప్పను, నేను చెప్పలేను, తీయించేసుకో అని పెట్టారు సార్. నేను ఎంత తీయించుకోనని చెప్పినా తీయించేసుకోమని అన్నారు సార్ నన్ను. సర్లే తిని ఇంత ఫోర్స్ చేస్తున్నాడు కదా, తినకి ఇష్టం లేకపోతే ఎందుకని చెప్పేసి నేను బొప్పాయి తిన్నాను సార్. పోతుందేమో మెడిసిన్స్ అయితే వేసుకోను అని చెప్పి